నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాబు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ విజయ్ పవన్ గారు మాట్లాడారు. మేడం చెప్పండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటే నిజంగా ఇది సాధ్యమే అంటారు? ముందు ఇది సాధ్యమే ఉండేది కదా మనకి. ఇందిరాగాంధీ టైం వరకు కూడా ఇది సాధ్యమే ఉండేది. ఇప్పుడు కూడా వన్ ఎలక్షన్స్ వన్ నేషన్ ఉండేది. కానీ దాని తర్వాత ఎవరు స్వార్థం కోసం వాళ్ళు దీన్ని మార్చడం జరిగింది. కానీ వన్ ఎలక్షన్ వన్ నేషన్ మూలంగా మనకి లాభమే కానీ నష్టం అయితే ఈ రకంగానూ లేదు. లాభం ఎలా అంటే మనం చూసుకుంటాం ప్రతిసారి ఎలక్షన్స్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్స్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న మన ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ వీళ్ళందరికీ డ్యూటీ పడుతుంది. సో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో 3 నెలలు, మన ఎంపీ ఎలక్షన్స్ లో 3 నెలలు, 6 నెలల పాటు వాళ్ళు ఇదే పనిలో ఉంటే మరి మిగతా పనులు వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు? ప్లస్ వాళ్ళు చేయాల్సిన పనులు ఎప్పుడు చేసుకుంటారు? అదే కనుక మనం చూసుకుంటే ఖర్చుతో కూడిన పని కూడా ఎలక్షన్స్ చాలా ఖర్చు. ఒకే దాంట్లో ఒకే ఎలక్షన్ టైంలో ఒకే బూత్ ఆఫీసర్ 2 ఎలక్షన్స్ సైమల్టేనియస్ గా కండక్ట్ చేయొచ్చు. దాంతో ప్రచారంలోనే డబ్బులు తగ్గుతాయి, మనకి అడ్మినిస్ట్రేషన్ డబ్బులు తగ్గుతాయి. దాని తర్వాత మనకి ఒక సుస్థిరమైన గవర్నమెంట్ వస్తుంది. ఖర్చు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈవీఎం మిషన్లు కొనాల్సి ఉంటుంది, ఖర్చు ఎక్కువ. మళ్ళీ అలాగే బెటాలియన్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ ఎక్కువ అవకాశం లేదు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అన్ని చోట్ల ఒకే రోజు జరగదు. వన్ ఎలక్షన్స్ వన్ నేషన్ అంటే ఒకే రోజు ఎలక్షన్స్ జరగమని చెప్పట్లేదు. కానీ ఏ స్టేట్ లో జరుగుతున్నా మనకి ప్రతిసారి ఎలక్షన్స్ ఫేజ్ వైజ్ జరుగుతుంది. ఫేజ్ వైజ్ జరిగినప్పుడు అదే ఫేజ్ వైజ్ ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అండ్ ఎంపీ ఎలక్షన్స్ కలిపి ఒకేసారి చేయాల్సి అనేది ఇక్కడ ప్రతిపాదన. ఎందుకంటే మీరు ఎలా ఉందంటే ఇప్పుడు ఎక్కువ ఈఎంస్ కొనాల్సి వస్తుంది, ఎందుకంటే అన్ని చోట్ల ఒకేసారి ఎలక్షన్స్ అవుతాయి కదా అని. కానీ వన్ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకుంటే సాధారణ ఫేజ్ వైజ్ జరుగుతాయి. 3-4 ఫేజెస్ వైజ్ జరుగుతాయి. ఇప్పుడు 85-6 ఫేజెస్ వైజ్ చేయొచ్చు. కానీ ఫేజ్ వైజ్ చేసినప్పుడు మీరు స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ ఒకసారి చేస్తే కాస్ట్ అక్కడ కటింగ్ అవుతుంది, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు చాలా ఈవీఎంస్ మనం ఒక దగ్గర తరలింపు చేస్తూ ఉంటాం. అదేదో అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటే మనకి ఒకేసారి అయిపోతుంది ఎలక్షన్స్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఈవీఎంస్ ఎక్కువ కొనాల్సి వస్తుంది అంటే ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పటికైనా అది ఇన్వెస్ట్మెంట్ ఉండిపోతుంది. అది ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు ఈవీఎంస్ మీదే పెట్టాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ కాస్ట్, వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గనైజింగ్ కాస్ట్, వెన్ ఇట్ కమ్స్ టు క్యాంపెయినింగ్ కాస్ట్, అవన్నీ డ్రాస్టిక్ గా పడిపోతాయి. అవన్నీ ఒకటే అవుతాయి. ప్లస్ ఇంకో ప్రతిపాదన ఏముందంటే సపోజ్ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, దానికి మళ్ళీ 5 సంవత్సరాలు వేసుకున్నాం. ఇది అలా కాదు. ఇందులో ప్రపోజ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ పడిపోతే ఇంకో ఎవరైనా అప్పుడు తాత్కాలికంగా చేయాలి. లేని పరిస్థితుల్లో మళ్ళీ రీఎలక్షన్ అయితే ఓన్లీ ఫర్ దాట్ పీరియడ్. అంటే ఏంటి, సపోజ్ 2.5 సంవత్సరాల తర్వాత పడిపోయింది అనుకోండి, మిగతా 2.5 సంవత్సరాలకి ఎలక్షన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ కామన్ ఎలక్షన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. దీని మూలంగా ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ఎలక్షన్స్ పార్టీలు ఏమైనా సరే మిస్ మ్యాచ్ అయ్యి వాళ్ళు ఎవరైనా దింపాలనుకుంటే కూడా వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే అయ్యో మళ్ళీ ఎలక్షన్స్ 2 సంవత్సరాలకే వస్తుంది, 3 సంవత్సరాలకే వస్తుంది. సో మనకి అది లాభం లేదు. అందుకని ఎక్కడైనా సరే మనకి సుస్థిర పాలన అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో చూసుకుంటే మన పార్టీల యొక్క ఎలిగేషన్ ఏంటంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ అని చెప్పి చాలా సార్లు ఎలిగేషన్ చేస్తా ఉంది. 2014 ఎలక్షన్స్ లో అదే మాట అన్నారు, 2019 ఎలక్షన్స్ లో అదే మాట అన్నారు, 2024 ఎలక్షన్స్ లో అదే మాట అన్నారు. అంటే కాంగ్రెస్ గెలిచే చోట ఎక్కడ ట్యాంపరింగ్ జరగట్లేదా? బీజేపీ చేసిన చోట మాత్రమే ట్యాంపరింగ్. అది ఎలా జరుగుతుంది? ఈవీఎం ట్యాంపర్ చేయలేరు అని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది, సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. అలిగేషన్స్ ఏంటంటే మీకు ప్రూఫ్ ఏది? ఎక్కడైనా ట్యాంపరింగ్ జరిగిందా? ఈ రోజు వరకు మనకి ఎక్కడా కూడా మన ఏ ఒక్క ఈవీఎం దగ్గర కూడా ట్యాంపరింగ్ జరిగిందని ఈసీఐ గానీ మనకి సుప్రీం కోర్టు గానీ ఎక్కడ చెప్పలేదు. మరి చెప్పనప్పుడు అంటే మన కన్వీనియన్స్ కోసం మనం చేస్తున్న అలిగేషన్ ఇది, అంతేగాని దిస్ ఇస్ బేస్లెస్ అలిగేషన్. దీని మూలంగా ఏ రకమైన ట్యాంపరింగ్ జరగదు. రీసెంట్ గా చాలా రాష్ట్రాల్లో నిజాపూర్ కూడా మన తెలంగాణలో మొన్ననే రీసెంట్ గా 1.5 year సీఎం క్యాండిడేట్ ఇప్పుడు రద్దే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. అంటే అందువల్ల పెట్టే ఖర్చు కూడా ఇబ్బంది అవుతుంది. ఎలాగో మనకి 29 వరకు నెక్స్ట్ ఎలక్షన్ రాదు. సో 29 వరకు ఉంటుంది. మనకి ఏంటి వస్తుందంటే 1 year తేడా వస్తుంది మనకి. అంటే ఒక్కసారి ఈ తేడా అన్ని చోట్ల వస్తుంది. దేశం మొత్తంలో ఈ డిస్టర్బెన్స్ అన్ని చోట్ల వస్తుంది. కొన్ని 6 months లో పడిపోతాయి, కొన్ని 1 year లో తగ్గిపోతుంది, కొన్ని 1.5 year లో తగ్గిపోతుంది. కానీ ఒక్కసారి ఇది లైన్ లో పడితే నెక్స్ట్ ఇయర్ నుంచి అంతా కూడా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ కి ఖర్చు తగ్గుతుంది, ఎలక్షన్ కమిషన్ కి బర్డెన్ తగ్గుతుంది. 2 ఎలక్షన్స్ 2 సార్లు చేసే కంటే ఒకసారి చేయడంలో వాళ్ళ బర్డెన్ తగ్గుతుంది వాళ్ళకి. అది కాకుండా వాళ్ళు ఆర్గనైజ్ చేయగలరు బాగా. ప్లస్ ప్రతి స్టేట్ కూడా డిసైడ్, ఇప్పుడు సపోజ్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నారంటే ఎమ్మెల్యే క్యాండిడేట్, మీరు ఒకసారి ఆలోచించండి, ఒక పాంప్లెట్
ఒక పాంప్లెట్ కాస్ట్ చూసుకుందాం మనం. ఎంపీ ఎలక్షన్ కి ఒక పాంప్లెట్, ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఒక పాంప్లెట్. అదే కనుక రెండు ఒకసారి జరిగింది అనుకోండి, ఎమ్మెల్యే ఒకవైపు ఉంటుంది, ఎంపీ ఒకవైపు ఉంటుంది, అందులో కూడా కాస్ట్ గేటింగ్ ఉంటుంది. ఈ కాస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి కంపెనీ నుంచో ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకుంటున్నారు. సో ఎంత మంది ఎక్కడి నుంచి ఫండ్స్ ఇవ్వగలరు? సో మనం కూడా ఆలోచించాలి. ఎలక్షన్స్ అనేది ఎప్పుడైనా చాలా ఖర్చుతో కూడిన పని, దాన్ని మనం ఎంత తగ్గించుకోవాలనేది ఆలోచించాలి. వన్ ఎలక్షన్ వన్ నేషన్. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మనకి తగ్గిపోతారు జనాలు రావటం కూడాను, ఓటర్ ఎపతి పెరిగిపోతుంది అంటారు. కానీ ఓటర్ ఎపతి పెరగదు. బికాస్ స్వీడన్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్, సౌత్ ఆఫ్రికాలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ సౌత్ ఆఫ్రికాలో వన్ ఎలక్షన్ వన్ నేషన్. కానీ అక్కడ 89% టర్న్ అవుట్ ఉంటుంది, స్వీడన్ లో 90% టర్న్ అవుట్ ఉంది. సో ఎప్పుడైతే ఒకేసారి అన్ని ఎలక్షన్ జరుగుతాయో డెఫినెట్ గా టర్న్ అవుట్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయ్యాయి అనుకోండి, కొంతమంది ఓట్లు అక్కడ ఉన్నాయి, కొంతమంది ఓట్లు ఇక్కడ ఉన్నాయి, కొంతమందికి రెండు వైపులా ఉన్నాయి. కానీ ఎక్కడ వాళ్ళకి బెనిఫిట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. అంటే దీని మూలంగా మనం డబుల్ ఓటర్ ని కూడా మనం తగ్గించగలం. మనం అంటే రెండు ఓట్లు ఎక్కడైతే ఉంటాయో అది కూడా మనకి వెంటనే లిస్ట్ దొరుకుతుంది, మనం అది కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ పోలింగ్ బూత్, ఆ పోలింగ్ బూత్, ఇక్కడ అక్కడ చాలా ఓట్స్ మనకి మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ లో ఇవన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది.